ప్రత్యేక డిఎస్సి సాధన కోసం పాడేరు మన్యంలో రెండో రోజు బంద్ కొనసాగుతోంది. గిరిజనుల కోసం ప్రత్యేక ఉపాధ్యాయ నియామక ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేస్తూ డిఎస్సి సాధన సమితి ఈ బంద్ను నిర్వహిస్తోంది. ఈ బంద్కు వైఎస్ఆర్సీపీ సంపూర్ణ మద్దతు తెలుపుతోంది. ప్రజలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటున్నారు. జీవో నెంబర్ 3ను పునరుద్ధరించాలని లేదా ప్రత్యామ్నాయ మార్గం చూపించాలని నిరసనకారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉపాధ్యాయ పోస్టులు తక్కువగా ఉండటం వల్ల గిరిజన విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జరుగుతున్న మన్యం బంద్ ఈరోజు రెండో రోజును కూడా మొదటి రోజు ఎలా అయితే విజయవంతం చేశారో అలానే రెండో రోజు కూడా అందరూ పార్టీలు పక్కన పెట్టి మీ పనులు పక్కన పెట్టి గిరిజనులుగా పుట్టాం కాబట్టి మన హక్కుల మీద మన చట్టాల మీద పోరాడే బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఈరోజు బంద్కు పిలుపునిచ్చినందుకు ఆ విధంగా అందరూ కూడా వచ్చి బంద్లో పార్టిసిపేట్ చేయాలి అని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు కూటమి నాయకులైనా మిగతా వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసింది గత ప్రభుత్వం ఉన్నప్పుడు అడ్వైజరీ కమిటీని వేశారు, ట్రైబల్ అడ్వైజరీ కమిటీని వేశారు. అప్పుడు ఉన్న వాళ్ళు కూడా మన ఎమ్మెల్యేలు, మన మాజీ ఎమ్మెల్యేలు సభ్యులుగా ఉన్నారు. ఉన్న టైంలోని ఈ మెగా డిఎస్సి కానీ ఏవి నోటిఫికేషన్లు ఇవ్వలేదు. కమిటీ ఉంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని అది కన్సిడర్ చేయడం వల్ల మెగా డిఎస్సిని తీసుకుని రాలేదు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 11 నెలలు కావస్తుంది. కమిటీ సంగతి ఏమైంది అని చెప్పి నేను ఈ మీడియా ముఖంగా ప్రశ్నిస్తున్నాను. అయితే మన చంద్రబాబు నాయుడు గారి, ముఖ్యమంత్రి వర్యులైన చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారు. కానీ మా గిరిజనులకి ఏం చేశారు, మా గిరిజనులకి అన్యాయం చేసే విధంగా నడుచుకుంటున్నారు అని చెప్పి ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ బంద్ని ఖచ్చితంగా మేము కొనసాగిస్తాము. ఈ రోజు కూడా కొనసాగిస్తాము. కావాలంటే ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు మేమందరూ కలిసి ఆమరణ నిరాహార దీక్ష కూడా రెడీగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మాకు ఆన్సర్ అయితే కావాలి. మరి మా గిరిజనులకు అన్యాయం చేయకుండా చూసే బాధ్యత కూడా మీ మీదే ఉంది. ఈ రోజు నిన్న మనం చూసుకుంటే ట్రైబల్ మినిస్టర్ గారు కూడా ఏవో మాట్లాడుతున్నారు. కానీ అవగాహన తెచ్చుకుని మాట్లాడాలి, అవగాహన తెచ్చుకుని ఉండాలి అని చెప్పి ఆమెకు కూడా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజు ఈవినింగ్ వరకు కొనసాగే బంద్ ఈ రోజు అనే కాదు, మాకు పరిష్కారం వచ్చేంత వరకు ఈ బంద్ను కొనసాగిస్తామని చెప్పి ఈ మీడియా ముఖంగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. గిరిజన మంత్రి గారు స్పందిస్తూ జీవో నంబర్ 3 100% రిజర్వేషన్కి ఆల్టర్నేటివ్ జీవో ఇస్తామని చెప్పి నిన్న మంత్రి గారు ప్రకటించారు. మంత్రి గారు ప్రకటించిన ఆల్టర్నేటివ్ జీవోను మెగా డిఎస్ రిక్రూట్మెంట్కి ముందే ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఆల్టర్నేటివ్ జీవో పేరుతో కాలయాపన చేస్తే మెగా డిఎస్ రిక్రూట్మెంట్ అయితే గిరిజనులకు చాలా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. గిరిజన మంత్రి గారు 2034 పోస్టులు మెగా డిఎస్లో వస్తుందని చెప్పి ఆవిడ ప్రకటిస్తున్నారు. ఇది కూడా శుద్ధ అబద్ధం అని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకంటే 16,400 పోస్టుల్లో 6% రిజర్వేషన్ ప్రకారం చూసిన 900, 1000 పోస్టులు కూడా దాటుతున్న పరిస్థితి లేదు. అలాంటిది 2034 పోస్టులు ఎలాగొస్తాయో మంత్రి గారు, ప్రభుత్వం స్పష్టంగా ప్రకటన చేయాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం. మేము అడుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని పోస్టులు అనేది కాదు పాయింట్. షెడ్యూల్డ్ ఏరియాలో, 5వ షెడ్యూల్డ్ ఏరియాలో రాజ్యాంగం ప్రకారంగా మాకు రావాల్సిన వాటా ఇవ్వాలని చెప్పి అడుగుతున్నాం. మేము అడుగుతుంది కొత్త డిమాండ్ కాదు, రాజ్యాంగమే పేర్కొన్న డిమాండ్ మేము అడుగుతున్నాం. రాజ్యాంగాన్ని అమలు చేయమంటున్నాం. మేము రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అందుకే ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి స్పష్టమైన హామీ ఇవ్వకపోతే వివిధ రూపాల్లో ఆందోళన కొనసాగుతుంది. ఈరోజు రెండో రోజు బంద్ ఏజెన్సీలో జరుగుతూ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి దీన్ని రాజకీయంగా పరిగణించి గిరిజన జాతికి అన్యాయం చేయాలని ప్రయత్నం చేస్తే చరిత్రహీనులుగా మిగిలిపోయే అవకాశం ఉందని చెప్పి కూడా మేము ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఈ గిరిజన ప్రాంతాన్ని, ఈ రాష్ట్రాన్ని మొత్తం కూటమి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక్కడ టీడీపీ, జనసేన, అలాగే ఈ ఎమ్మెల్యేలకు సంబంధించి స్పష్టంగా ఈ ప్రాంతంలో వాళ్ళు పరిపాలన చేస్తున్నారు.
వాస్తవానికి టీఎస్సీ కూడా ఈరోజు వరకు రిక్రూట్మెంట్ చేయలేదు. టీఎస్సీని ప్రకటించి గిరిజన సమస్య పరిష్కారం కోసం చొరవ చూపించవలసిన ఈ ప్రభుత్వం ఈరోజు టీఎస్సీని పట్టించుకోకపోవడం అంటే రాజ్యాంగ నిర్లక్ష్యం చేయడమే. ఆదివాసులకు రాజ్యాంగమైన హక్కు టీఎస్సీ. ఆ టీఎస్సీని కూడా ఈరోజు ప్రభుత్వం ఆ రకమైన నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడము, ఈ జియో 3 మీద 100% రిజర్వేషన్ మీద ఈ రకమైన నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనేది సరైన చర్య కాదని భావిస్తున్నాం. చాలా అనుభవజ్ఞులైన ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. చాలా సీనియర్ రాజకీయ నాయకులుగా పేరుగొన్న ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. హామీని అమలు చేసుకోకపోతే ఆయన కూడా చరిత్రహీనుల్లో కలిసిపోయే అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఇచ్చిన హామీని మీరు అమలు చేయండి, మేము కొత్త డిమాండ్ అడగట్లేదని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు రెండో రోజు మన్యం బంధం ఈరోజు కొనసాగుతూ ఉంది. నిన్నటి రోజున ఎంత విజయవంతం జరిగిందో మనందరం కూడా చూసాం. ముఖ్యంగా దీని ఉద్దేశం ఒకటే, మాకు గవర్నమెంట్ నుంచి ఒక క్లారిఫికేషన్ అనేది ఖచ్చితంగా కావాలి. జియో నెంబర్ 3 అంటే వాళ్ళు ఇచ్చినటువంటి మాటనే మేము నిలబెట్టుకోమని మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే జియో నెంబర్ 3 100% రిజర్వేషన్ అనేది ఎస్టీస్కి అనేది మన గిరిజనులకు అనేది ఖచ్చితంగా ఉద్యోగాల్లోని ఉండాలి అనే ఆలోచనతోనే జియో నెంబర్ 3 అనేది మేము కొనసాగించాలని మేము కోరుకుంటున్నాము. సుప్రీంకోర్టు ఏదైతే రద్దు చేసిందో, ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల హామీలో వాళ్ళు అరకు నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు గారు వచ్చి జియో నెంబర్ 3ని పునరుద్ధరిస్తాము, లేని పక్షాన ప్రత్యామ్నాయం జియో అనేది తీసుకొని వచ్చి 100% గిరిజనులకి ఉపాధి అవకాశాలు కల్పించేలాగా నేను చర్యలు తీసుకుంటామని ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి మాటని ఈ రోజు విస్మరించి, ఈ రోజు ఏదైతే మెగా డిఎస్సి పేరుతో 16,500 పోస్టులు ఏదైతే తీశారో దాంట్లో ఎస్టీస్కి ఎంత అన్యాయం జరుగుతుంది. మనకి ఏదైతే రోస్టర్ ప్రకారంగా మనం చూసుకుంటే మనకి ఎస్టీస్కి ఉన్నటువంటి 6%కి మాత్రమే మనం పరిమితం అవుతా ఉన్నాం. మిగతా అవకాశాలన్నీ కూడా వేరే వాళ్ళకి వెళ్ళే అవకాశాలన్నీ కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా దీన్ని మేము ఖండిస్తా ఉన్నాము. వాళ్ళు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకొని ఖచ్చితంగా మా డిమాండల్లా ఒకటే, స్థానికంగా ఇక్కడ గిరిజన ప్రాంతంలో నివసిస్తున్నటువంటి 100% గిరిజనులు ఎవరైతే ఉన్నారో, చదువుకొని ఉద్యోగ అవకాశాలు లేక ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి యువతకి చేయూతగా నిలబడాల్సినటువంటి బాధ్యత ప్రజెంట్ ఉన్నటువంటి ప్రభుత్వానికి. ఖచ్చితంగా వాళ్ళు ఈ జీవోని ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చి స్పెషల్ డిఎస్సి అనేది గిరిజనుల కోసం ప్రకటించి ఇక్కడ ఉన్నటువంటి వేకెన్సీస్ అన్నీ కూడా గిరిజనుల చేత ఫిల్ చేయాలనేది కూడా మా ప్రధానమైనటువంటి డిమాండ్. అదేవిధంగా నిన్న జరిగినటువంటి బంద్ని ఉద్దేశించుకొని గిరిజన శాఖ మంత్రిగా ఉన్నటువంటి గుమ్మడి సంధ్యారాణి గారు మాట్లాడుతూ ఉన్నారు. మా మేడం గారు, ఈ మీరు చెప్తున్నటువంటి 16,500 పోస్టులకి 2,000 పోస్టులు గిరిజనులకు వస్తున్నాయి కదా, ఎందుకు మీరు ధర్నా చేస్తున్నారు? మీరు ధర్నాల్ని విరమించుకోండి. అదేవిధంగా పూర్తిగా జియో నెంబర్ 3ని నిర్వీర్యం చేసింది వైసీపీ ప్రభుత్వం అని మీరు పదే పదే అబద్ధాలు చెప్తా ఉన్నారు. దయచేసి ఇక్కడ అందరూ కూడా గమనించండి, జియో నెంబర్ 3 అనేది సుప్రీంకోర్టు రద్దు చేసింది 2020లో. దానికి రిట్ పిటిషన్ అనేది అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి మేము ఖచ్చితంగా దీన్ని ఆ రోజు మేమంతా కూడా వెళ్ళి గౌరవ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఈ జీవో యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఈ జీవో వల్ల ఏ మేరకు గిరిజనులకి న్యాయం జరుగుతుంది, ఈ రద్దు చేయడం వల్ల ఎంత అన్యాయం జరుగుతుంది, దీనివల్ల భావి తరాలు ఏ రకంగా ఇబ్బంది పడతారనేది మేము ఆ రోజు చెప్పడం బట్టి అడ్వకేట్ జనరల్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని పిలిపించుకొని మేమంతా కూడా కూర్చొని కమిటీ వేసి మాట్లాడి దీన్ని ప్రత్యామ్నాయంగా ఏ రకంగా చేస్తే ఇది గిరిజనులకి న్యాయం జరుగుతుందని ఆలోచన చేసి ఆనాడు మేము ఎంతో కృషి చేశాము. దానివల్ల మేము రిట్ పిటిషన్ కూడా మేము వేయడం జరిగింది. కానీ ఆ రోజు నుంచి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ వాళ్ళు కూడా పదే పదే ప్రతి మీటింగ్ లో కూడా ఎవరు చిన్న నాయకుల నుంచి పెద్ద నాయకుల వరకు కూడా కేవలం వైసీపీ ప్రభుత్వమే దీన్ని. ఈరోజు గిరిజన ప్రాంతంలో గిరిజనులకి ఈ పోరాటాలు కొత్త ఏమీ కాదు. గతంలో గిరిజన ప్రాంతంలో అల్లూరి సీతారామరావుతో పాటు గంటం దొర, మల్లూరు దొర, మర్రి కామయ్య గారు పోరాట పటిమలతోనే స్వతంత్రం జరిగింది. అదేవిధంగా ఈరోజు గిరిజన ప్రాంతంలో గిరిజన జీవన అనేటువంటి జియో నెంబర్ 3 1/70 యాక్ట్, అదేవిధంగా స్పెషల్ డిఎస్సి నిర్వహించాలని చెప్పేసి నిన్న ఈరోజు గిరిజన ప్రాంతం అంతా సంపూర్ణ మద్దతు తెలిపిన గిరిజనులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇదే విధంగా రాబో రోజుల్లో గిరిజన చట్టాలు, గిరిజన ప్రాంత సమస్యలు, గిరిజనుల యొక్క మనోభావాలను దెబ్బతీసే ఎటువంటి చర్యకైనా మేమందరూ కూడా వాళ్ళు దెబ్బ కొట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ, రాబో రోజుల్లో
మా గిరిజనులకి పూర్తిగా గిరిజన ప్రాంతానికి సంబంధించిన సమస్యలన్నీ పూర్తిగా నెరవేర్చాలని చెప్పేసి స్పెషల్ డిఎస్ వెంటనే తెరవాలని చెప్పేసి జీవో నెంబర్ 3ని వెంటనే పునరుద్ధరణని చెప్పేసి అదేవిధంగా 5th షెడ్యూల్ కూడా పూర్తిగా గిరిజనులు వశమై ఉండాలని చెప్పేసి ఈరోజు మన్య ప్రాంతంలో ప్రజలంతా కూడా ముక్తకరంతో ఉన్నారు. అదేవిధంగా మా యొక్క శరీరంలో పార్టులు మెల్లమెల్లగా ఒక్కొక్కటి తీసేస్తున్నట్టు మా గిరిజన చట్టాలని మెల్లమెల్లగా ఈ యొక్క ప్రభుత్వం డిస్మిస్ చేస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము ఈ యొక్క చూస్తూ లేదని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వము గతంలో గిరిజన ప్రాంతంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో మా ప్రభుత్వం వస్తే స్పెషల్ డిఎస్ తీస్తాం, జీవో నెంబర్ 3ని పునరుద్ధరిస్తాం చెప్పేసి మాట ఇచ్చున్నారు. ఆ మాట కట్టుబడి ఈరోజు దాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క సమస్యని రేపటి నుంచి కరెంటు, వాటరు అన్నీ కూడా స్తబ్దం చేస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం.